ఏకాదశి పర్వదినాన మనం అందరం కూడా శ్రీ స్వామి వారిని ఉత్తర ద్వారం ద్వారా మనం దర్శించడం కొరకు ఈ యొక్క స్వామి దగ్గరికి మనం వచ్చి స్వామిని ఉత్తర ద్వారంలో దర్శిస్తున్నాం. ఎవరైనా మనం ఒక పెద్దవారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈరోజు ఈ భక్తులందరూ నా వారు, ఈ భక్తులందరూ నా సంబంధీకులు, నా అనుగ్రహం చేత ఈ భూమి మీద పుట్టినటువంటి వారు కాబట్టి వీరందరినీ రక్షించవలసిన బాధ్యత నాకు ఉంది అని మన అందరి కొరకు స్వామి గర్భగుడిలో ఉన్నటువంటి స్వామి ఉత్తర ద్వారం ద్వారా మన అందరినీ కూడా అనుగ్రహించడం కొరకు ఈరోజు ఉత్తర ద్వారంలో మేం చేసి ఉన్నాం. మనము అసలు గరుడ వాహనం అంటే ఏంటి, గరుడ వాహనం మీద ఉన్నటువంటి స్వామిని మనం దర్శించడం వల్ల మనకు వచ్చేటువంటి ఫలితం ఏంటి అని చెప్పేటంటే, వేదములు అన్నీ కలిస్తే ఏ విధంగా చతుర్వేదములు భగవత్ స్వరూపాలో ఒక గరుత్మంతుడే వేద స్వరూపం. వేదాత్మ విహగేశ్వరో యవనిక అని చెప్పినట్టుగా ఈ భూమండలం మీద భగవంతుని యొక్క ప్రథమ వాహనం ఎవరయ్యా అంటే గరుత్మంతుడు. ఆ గరుత్మంతుని యొక్క అనుగ్రహం మనకు కలిగినట్టయితే భగవద్ అనుగ్రహం కలుగుతుంది. అందుగురించే ఇవాళ పరమాత్మ పరవాసుదేవుడు మన అందరిని కూడా అనుగ్రహించడం కొరకు ఈ ఉత్తర ద్వారం నుండి స్వామి వచ్చాడు. వైకుంఠ పరిపూర్వాయాం ఏకాదశ్యాం ద్వితోత్తమ గరుడారూఢ విష్ణోస్తు సేవా మోక్ష పరప్రద అని చెప్పేసి మనకు సంహితలు చెప్తోంది, పురాణాలు చెప్తున్నాయి. వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఎవరైతే గరుడ వాహనం మీద ఉన్నటువంటి పరవాసుదేవుణ్ణి దర్శిస్తారో వాళ్లకు నేను మోక్షాన్ని ప్రసాదిస్తా. మోక్షం అంటే ఆరోగ్యం, ఆరోగ్యంతో పాటుగా ఐశ్వర్యం, ఐశ్వర్యంతో పాటుగా ఆనందం. ఇవన్నీ వంటి భగవంతుడు నిద్ర లేచి వైకుంఠం ద్వారా ఉత్తర ద్వారం నుండి మనకు దర్శనమిస్తున్నారు. అందుకే ఈ రోజు ఉత్తర ద్వారం ద్వారా మనం భగవంతుని దర్శించుకుంటాం. యాదగిరి క్షేత్రంలో ఉత్తర ద్వారం అనేటువంటిది మనకు నూతనమైనటువంటి ఈ శిలా ద్వారమయ గోపుర ప్రాకార పుట్టుకున్నటువంటి ఉత్తర ద్వారంలో మనం భగవంతుని దర్శిస్తున్నాం. మనకు 11 ఏకాదశి అంటే 11 పంచ ఇంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు ఇవన్నీ కలిస్తే ఈ శరీరం. ఈ శరీరానికి భగవంతుడు లోపల ఉన్నాడు. లోపల ఎవరంటే ఆత్మా స్వరూపం ఉన్నాడు. ఆత్మా నారాయణ అని మేజకం చెప్తుంది. ఈ లోపల ఆత్మకు ఇవన్నీ కూడా ఇంద్రియాలతో పనిచేయిస్తూ ఈ శరీరానికి మంచి కాంతినిస్తూ భగవంతుడు మనం నడిపిస్తున్నాడు. ఇచ్చినటువంటి శరీరం ఆయన్నే, రేపు తీసుకుపోయేవాడు ఆయన్నే. ఈ మధ్యలో ఉన్నటువంటి దాంట్లో మనం భగవన్నామ స్మరణ చేయడమే మనకు మోక్షప్రదాయకం. భగవన్నామ స్మరణనే మనకు అన్ని ఫలితాలను ఇస్తుందని చెప్పేసి మనకు పురాణాలు చెప్తున్నాయి. ఈ కార్తీక మాసంలో భగవంతుడు ఆషాఢ మాసంలో శయనంలో ఉంటాడు.